బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల ఎదురు కాల్పుల్లో 36 మందికి పైగా మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. దంతెవాడ నారాయణపూర్ సరిహద్దుల్లోని అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. పక్కా సమాచారంతో అటవీ ప్రాంతాన్ని పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. 36 మంది నక్సలైట్లు హతమైనట్లు అదనపు ఎస్పీ ఆర్కే బర్మన్ ధృవీకరించారు. ఎన్కౌంటర్ స్థలం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద విజయంగా అదనపు ఎస్పీ అభివర్ణించారు. కాల్పుల్లో హతమైన నక్సలైట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పలువురు నక్సలైట్లు తీవ్రంగా గాయపడినట్లు కూడా సైనికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన వారిలో మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ డివిఎస్ఎం నీతి కమలేష్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరిపై ప్రభుత్వం 8 లక్షల చొప్పున రివార్డు కూడా ప్రకటించింది. యువ ఐపీఎస్ ప్రభాత్ కుమార్, గౌరవ్ రాయ్ నేతృత్వంలో ఏఎస్పీ సమరుతిక్ రజనాల, డీఎస్పీ ప్రశాంత్ దేవగన్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో నక్సలైట్ల నుంచి మరణాయుధాల గుట్టను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. AK-47, SLR వంటి అధునాతన తుపాకీలు ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు. ఆ ప్రాంతంలో సైనికులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్కౌంటర్ అంశంపై సీఎం విష్ణుదేవ్ సాయిని స్పందించారు. సైనికులు సాధించిన గొప్ప విజయంగా ఆయన అభివర్ణించారు. వారి ధైర్యానికి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. నక్సలిజాన్ని అంతం చేయాలని ప్రారంభించిన పోరాటం ముగింపునకు చేరుకున్న తర్వాతే అసలైన విజయమన్నారు. దీనికోసం డబుల్ ఇంజిన్ సర్కార్ కట్టుబడి ఉందని సీఎం అన్నారు. తమ రాష్ట్రం నుంచి నక్సలిజాన్ని నిర్మూలించడమే లక్ష్యమని విష్ణుదేవ సాయి వ్యాఖ్యానించారు. आज नारायणपुर और दंतेवाड़ा की सीमा में जो अबूझमाड़ क्षेत्र है उसमें हमारे सुरक्षा बलों और माओवादियों में मुठभेड़ हुआ है और जिसमें सर्चिंग में अभी तक 28 बॉडी मिलने की जानकारी है और कई हथियार उसमें मिले हैं, AK-47 वगैरह मिले हैं। और मैं समझता हूँ कि अब तक का ये बहुत बड़ा ऑपरेशन हुआ है और इस सफलता के लिए मैं अपने जवानों को बहुत बहुत बधाई देता हूँ। उनके मतलब साहस को हम नमन करते हैं और हम पहले से ही माओवादियों से कहते आए हैं कि वो लोग हिंसा का रास्ता को छोड़ के विकास की मुख्यधारा से जुड़े और अब डबल इंजन सरकार के कारण हम लोग मजबूती के साथ लड़ रहे हैं और माओवाद अंतिम सांस गिन रहे हैं और बहुत जल्दी छत्तीसगढ़ में शांति स्थापित होने वाली है। और आज हम बीजापुर के दौरे में थे तो वहाँ पर नक्सल पीड़ित लोगों से मिले भी और आज की घटना के बाद शायद उनको और विश्वास उनका बढ़ गया होगा। तो निश्चित रूप से छत्तीसगढ़ से माओवाद का मतलब समापन होने वाला है। ఏడాది ఛత్తీస్గఢ్లోని బస్తర్లో జరిగిన ఎన్కౌంటర్లో 185 మంది హతమైనట్లు అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 16న కంకేర్ జిల్లాలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో కొంతమంది ఉన్నత స్థాయి కార్యకర్తలతో సహా 29 మంది నక్సలైట్లు మరణించారు.
ఇక ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ప్రస్తుతం ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తం ఆ యొక్క అబుజ్మడ్ అడవి ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా ఎన్కౌంటర్ ఘటన తీవ్రంగా ఆ ప్రాంతం అంతా కూడా విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపున మాత్రం ఇప్పటికే ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సీఎం శ్రీ విష్ణుదేవ్ స్థాయి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా నక్సలైట్లపై ఉన్నతాధికారులు సంబంధించి పైచేసి సాధించారంటూ అభివర్ణించడం కూడా జరిగింది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఇంత పెద్ద ఎన్కౌంటర్ ఎప్పుడు కూడా జరగలేదని చెప్పి కానీ ఆ సైనికుల యొక్క విజయంగా ఆయన అభివర్ణిస్తూ ఆ సైనికులకు సంతోష వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. మరోవైపున మాత్రం ఇప్పటికే అబుజ్మడ్ అడవి ప్రాంతంలో తులితుల నెందూర్ ఎన్కౌంటర్ లో ఇప్పుడు సుమారు 36 మంది వరకు కూడా నక్సలైట్లు మృతి చెందినట్లుగా ధృవీకరించినటువంటి ఏఓబి అధికారులు. మరోవైపు మాత్రం ఇంకా నక్సలైట్లు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్న నేపథ్యం. మరోవైపున చాలా మంది వరకు కూడా తీవ్రమైన గాయాలతో ఉన్న నక్సల్స్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో మొత్తానికైతే డిఆర్జీ దంతెవాడ, నారాయణపూర్ మరియు ఎస్టీఎఫ్ సంయుక్త ఆపరేషన్ పాటు సిఆర్పిఎఫ్ అదనపు రీఎన్ఫోర్స్మెంట్ బలగాలను కూడా పంపించడం కూడా జరిగింది. ఈ ప్రాంతంలో మొత్తానికైతే మాత్రం ఈ అబుజ్మడ్ లో నక్సలైట్లు సంచరించి అక్కడ మొత్తానికైతే ఒక ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని రిక్రూట్మెంట్ కు ప్రణాళిక రచిస్తున్నారని ఇచ్చిన పక్కా సమాచారంతో పదుల సంఖ్యలో ముఖ్యమైన అగ్రనేతలు కూడా అక్కడ ఉన్నారని చెప్పని వాళ్ళు సమాచారంతో మొత్తానికైతే మాత్రం ఆ ప్రాంత అబుజ్మడ్ మొత్తానికైతే మావోయిస్టులకు చాలా వరకు సేఫ్ జోన్ గా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలోని మొత్తానికైతే జల్లెడబట్టే విధంగా అంచెలంచెలుగా మావోయిస్టులపై పైచేసి సాధించే విధంగా భద్రతా సిబ్బంది మొత్తం కూడా వ్యూహారక్షణ చేసుకుంటూ పోతున్న నేపథ్యం ఉంది. అయితే అక్కడ ఉన్నట్టు ఆ ప్రాంతంలో ఇప్పటికే కమ్యూనిస్ట్ అనేటువంటి మోస్ట్ వాంటెడ్ నక్సలైట్లను కూడా అంతమొందించారు. అతనిపై ఇప్పటికే 8 లక్షల పైగా రివార్డు ఉన్నట్టు కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది. మరోవైపున డివిసీఎం నీతి మరియు డివిసీఎం కమ్యూనిస్టు ఇరువురు కూడా అంటే వీళ్ళిద్దరిపై ఒక్కొక్కరి పైన కూడా చెరో 8 లక్షల పైగా రివార్డు ఉన్నట్టు కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. మరో కొంతమంది కూడా ముఖ్యమైనటువంటి మహిళా నేతలు ఆ ఏఏ కమిటీ జోన్ కమిటీ నేతలు కావచ్చు, మరికొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు కూడా ఈ యొక్క మృతి చెందిన ఘటనలో ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యం ఉంది. అయితే నైట్ పూట ఉదయం నుంచి 2 దఫాలుగా జరిగినటువంటి ఈ యొక్క కాల్పుల ఘటనలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 16 మృతదేహాలు గుర్తించారు పోలీసు సిబ్బంది. మరోవైపు మాత్రం మధ్యాహ్నం నుంచి సాయంత్రం జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో మరో 20 వరకు కూడా ఈ నక్సలైట్ మృతదేహాలను సైనికులు గుర్తించడం కూడా జరిగింది. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే నైట్ వరకు కూడా అబుజ్మడ్ అడవి ప్రాంతంలో మొత్తానికైతే కూలింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే మొత్తానికైతే ఇంకా కొంతమంది కూడా మావోయిస్టుల ప్రాణాలతో ఉండే అవకాశం ఉన్నదని చెప్పని వారి కోసం కూడా సర్చింగ్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. దీనిపై ఇప్పటికే సీఎం అక్కడ ఛత్తీస్గఢ్ సీఎం నేతృత్వంలో మొత్తానికైతే అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ యొక్క కాల్పులు ఒకవైపున అబుజ్మడ్ అడవి ప్రాంతంలో జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపున విష్ణుదేవ్ మాత్రం ఆయన యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రం పలు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఆయన ఒక సపరేట్ మీటింగ్ పెట్టుకున్న నేపథ్యం ఆ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ ఎన్కౌంటర్ జరగడం కూడా పెద్ద చర్చనీయంగా చెప్పుకోవచ్చు. అయితే అబుజ్మడ్ అడవి ప్రాంతం మొత్తం కూడా నలువైపుల నుంచి రాష్ట్ర దిగ్బంధనం చేశారు పోలీసులు, అయితే సైనికులు. మొత్తానికైతే మాత్రం ప్రత్యేక కేంద్ర రాష్ట్ర బలగాల సంయుక్త దాడుల్లోనే ఈ యొక్క మావోయిస్టులపై పైచేసి సాధించారని చెప్పుకోవచ్చు. గత జనవరి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా సుమారు 200 పైగా నక్సలైట్లు మట్టుబెట్టిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే చరిత్రలో ఇటీవల కాలంలో ఈ సంవత్సరంలో ఇంత భారీ మొత్తంలో నక్సలైట్లను మట్టుబెట్టిన నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. ప్రసన్న, థ్యాంక్ యూ భాస్కర్.